పిల్లలు వారి యొక్క బాల్యం గురించి కొంచెం సేపు మనం ఈరోజు చూద్దాము. పిల్లలంటే అందరికీ ఇష్టము, బాల్యము, యవ్వనము. కానీ మానసికంగా, శారీరకంగా పిల్లలు చక్కగా ఎదగాలంటే తల్లిదండ్రులకు, పెద్దలకు ఎంతో ఓర్పు నేర్పి ఉండాలి. ఆటపాటలతో పాటు పిల్లలకు సృజనాత్మక శక్తిని పెంచే అవకాశాలను కల్పించాలి. పిల్లలను ప్రభావితం చేసేది ఆదర్శము. వారు మళ్ళీ మళ్ళీ చూసేది, మళ్ళీ మళ్ళీ వినేది వారిలో చెరగని ముద్ర వేస్తాయి. పిల్లల్లో ఉట్టిపడేది అమాయకత్వం. మంచితనానికి ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆటలాడుటకు, పెద్దవారిని గౌరవించేది మున్నవినే చిన్ననాటి నుండి వారిలో బీజం వేయాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ యొక్క చిన్నారి బాలుడు చక్కగా పిల్లలను ప్రేమిస్తే వారిలో ప్రేమ పెరుగుతూ ఉంది. ఆదరాభిమానాలకు పునాది పుడుతుంది. పిల్లలను ఎప్పుడు ఖండిస్తూ ఉంటే వారిలో నిరాశ పెరుగుతూ ఉంది. పిల్లలకు నిరాశ గురి చేస్తే వారిలో ధైర్యం తగ్గుతుంది. పిల్లలను ఎప్పుడు ప్రోత్సహిస్తే వారిలో ధైర్యం పెరుగుతుంది. పిల్లలను అభినందిస్తే వారిలో నమ్మకం పెరుగుతూ ఉంది. పిల్లలు నిరాదరణకు గురి అయితే ఒంటరితనానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఈరోజు ఈ యొక్క పిల్లలు వారి యొక్క బాల్యముని గురించి చూస్తూ ఉండగా వారి భవిష్యత్తు మన మాటల మీద ఆధారపడి ఉంటుంది. బాల్యంలో మన పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతామో వారి భవిష్యత్తు అలాగే ఉంటుంది. లేత వయసులో పిల్లలు సుకుమారంగా, కోమలంగా, సున్నితంగా ఉంటారు. లేత మనసులపై, పచ్చని పసిడి హృదయాలపై ముద్రపడే అచ్చులే జీవితాంతము ఉంటాయి. భవిష్యత్తులో పిల్లలు ప్రయోజకులు కావాలంటే, వంశగౌరవాన్ని నిలబెట్టాలంటే, దేశకీర్తిని చాటాలంటే, మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందాలంటే మంచి క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు కూడా మరి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. కావున మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. కీర్తన 127:3 బిడ్డలు ప్రభువు ఇచ్చు వరము. సామెతలు 22:6 బాలునికి తాను నడవవలసినటువంటి మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. మార్కు 10:14 చిన్న బిడ్డలు నా యొద్దకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కావున ఎఫెసీ 6:4 తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలు పెంచుడి. చిన్న బిడ్డలకు ఇప్పటి నుంచే మొబైల్ ఫోన్ ఇచ్చినట్లయితే వారి జీవితం అంతా కూడా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న పిల్లలను ఫోన్కి దూరం చేద్దాముండి వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వటానికి ప్రయాసపడదాము. మరి పిల్లలు మన దేశానికి, రాబోయే తరాలకు గొప్ప సంపద. వారికి మంచి భవిష్యత్తునిద్దామండి, మంచిని నేర్పించుదామండి.